తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్గా గద్దరన్న బిడ్డ వెన్నెల గారు ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అనేక మంది కళాకారులు వస్తున్నారు. సో పెద్దవాళ్ళందరూ కూడా దీవిస్తున్నటువంటి పరిస్థితి. గద్దరన్న బిడ్డకు ఇంత మంచి పదవి రావంపై కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెంజర్ల రాజేష్ మనతో పాటు ప్రత్యేకంగా పరిచయం అక్కలున్నటువంటి వ్యక్తి. సో ఎట్లా చూస్తారు అన్న, మీరు అందరూ కూడా కళాకారులు నిత్యం ప్రజల్లో పాటలతో మమేకం అవుతూ ఉంటారు. సో గద్దరన్న బిడ్డకి పదవి రావడం మీద మీ రెస్పాన్స్ అంటే ఇది ఒక హర్షించదగ్గ విషయమే. బట్ కాకపోతే గద్దరన్న పోరాటానికి సరైనటువంటిది కాదు. గద్దరన్నకి ఇంకా చాలా చేయాల్సింది ఉంది. గద్దరన్న ఆశయాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ గారితో కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారితో కావచ్చు, ఏ పీడిత ప్రజల కోసమైతే గద్దరన్న జీవితం మొత్తం పోరాటం చేసి కాల్పులు జరిపించుకొని కూడా ఆ తూటాలని ఒంట్లో దాచుకొని ఏ పీడిత ప్రజల సుఖం కోసమైతే ఆయన పోరాడిండో ఈ ప్రభుత్వం ఆ దిశగా కొనసాగాలని, దాంట్లో భాగంగా గద్దరన్న చేసిన పోరాటానికి సరిపోయేటువంటిది కాదు ఇది. దాంట్లో ఒక మచ్చుకు మాత్రం ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపైన సరే సాంస్కృతిక కళారంగంలో ఈ భేదభావాలు ఏం లేకుండా కూడా అక్క ద్వారా ఒక మంచి అద్భుతం జరగాల, అన్ని రకాల కళాకారులకి అవకాశం ఉండాలా, కొత్త కళాకారులను కూడా తీసుకొని ప్రోత్సహించే విధంగా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రెండు పాటలు ఏమైనా పాడతారా? గద్దరన్న తర్వాత మేము పాడడానికి ఏముంటుందన్న? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనే అద్భుతమైనటువంటి గీతాన్ని తెలంగాణ విముక్తి కోసం అందించిన గద్దరన్నకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. థ్యాంక్ యూ. మీరేదన్నా మీ ఒక్క పాట, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వినాలనుకుంటారు. సో ఒక పాట ఏదన్నా. మేము ఏం చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మార్చగా లడిల్లు కథ సకల జనం, బ్రతుకు అగ్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. అలా వెన్నెల గారి మీద నమ్మకం ఉందా? గతానికి ఇప్పటికీ, గత చైర్మన్లకు ఇప్పటికీ కొంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కళాకారులకు, గతంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ అనేటువంటి ఒక నమ్మకం ఏమైనా అనిపిస్తుందా? 100%. అంటే గతంలో కూడా కళాకారులను చేరదీసింది ప్రభుత్వం, అంతకు మించి చేరదీయాలని కోరుకుంటా, అంతే. ఇంకేం చెప్తాను, ఒకవేళ గద్దరన్న కనుక ఉండుంటే ఎట్లా ఉంటుండే ఈ సమయంలో? అంటే గద్దరన్న ఉండుంటే ఒక బలమైన గొంతుక, ఓ పెద్ద మనిషి, అంటే దశాబ్దాల కాలాల నుంచి చూసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన కాలంలో చాలామంది పరిపాలన కొనసాగించు కాబట్టి ఇంకా సుపరిపాలన చేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి బలమైన సపోర్ట్ ఉండేది. అది లేదని చెప్పేసి అనుకుంటున్నా. మీరేమైనా ఒక పాట పాడతారు? యుద్ధ నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే, నిద్దరొయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తవే, ఉద్యమాల పొద్దు పొడుపువై నిత్యము మముగాస్తవే, నిద్దరొయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తవే, లాలు నీలు జెండలున్నంత కాలం గుండెల్లో నీ ఉంటవే, లాలు నీలు జెండలున్నంత కాలం గుండెల్లో నీ ఉంటవే, పంచశీల బోధి వృక్షమయ్యి మమ్ము నీడలాగాస్తుంటవే, గుద్దా నౌక గద్దరన్న నువ్వు ఎప్పుడు యాదుంటవే, నిద్దరొయిన పల్లె గుండెల మీద పాటయి ప్రవహిస్తవే. ఈ పాటను మధుప్రియ రికార్డింగ్ పాడంగా నేను రేలారి ప్రసాద్ నేను రాయటం జరిగింది. ఓకే. గద్దరన్న పాట ఇంకేమన్నా మీరు పాడాలనుకుంటారు? బాగా మీకు ఇష్టమైన పాట, గద్దర్ గారిని చూసి మీరు ఇదంతా కళాకారులుగా ఇన్స్పిరేషన్ అయ్యారు కాబట్టి. నాకు గద్దరన్న పాట బాగా ఇష్టమైన పాట, మా ప్రాంతంలో పురుషోత్తమన్న అని పౌరవకుల సంఘం నాయకుడు ఉండేవాడు. ఆయనను కరెక్ట్ 24 ఏళ్ల క్రితం ఇదే రోజు, నిన్నటి రోజు చంపేస్తే ఇప్పుడు పురుషోత్తమ దొర్లిన రక్తమంతా దోసిల్లాకెత్తుకున్నాం, పారిన నెత్తురంతా పొలమెల్లా జల్లుకున్నాం, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావా మాయన పురుషోత్తము, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావా మాయన పురుషోత్తము, మహబూబు నగరు టౌను నిన్ను మనసు కద్దుకుంది, గదువాల పట్టణము నిన్ను ముద్దు పెట్టుకుంది, చిన్నతాండ్రపాడు ఊరిలో మాయన పురుషోత్తము, ఎద మీద వాల్చుకున్నదో మాయన పురుషోత్తము. వెన్నెల గురించి ఏం చెప్తారు? వెన్నెల గారికి సరైనటువంటి పదవి అనుకుంటున్నారా? కళాకారుల విషయంలో వెన్నెలను పెట్టడం మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా నేను, గత ప్రభుత్వం ఇదే గద్దరన్నను ఎంత అవమానించిందో
తదుపరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు చేసినటువంటి తప్పును ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఆయన కూతురునే చైర్మన్గా నియమించడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కళాకారులు అంటే ఒక కోటరీ ఉండాలి, గీంతమంది ఉండాలి అనే లైన్ తప్పిస్తే ప్రజా కళాకారులు ఎక్కడైనా ఉంటారు, ఏ పాటైనా వాడుకుంటారు. సో అట్లా ప్రజా కళాకారుడికి దక్కిన గౌరవంగా వెన్నెలక్కకు ఈ పదవి రావటం అనేది 100కి 200% సమంజసం. సరే, ఒక చర్చ ఉంది, ఎమ్మెల్సీ ఇంకా పెద్ద పదవి లాంటిది వస్తే అదొక చర్చ, కానీ ఈ పదవి తప్పు అని మాత్రం ఎవరు అనలేము. ఇది 100కి 200% తను న్యాయబద్ధమైనటువంటి మనిషి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.